రేపు సిట్ విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నేతలు అడ్వకేట్స్ తో చర్చల తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందీనగర్ నివాసానికి వెళ్తారు. రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలు అడ్వకేట్స్ తో చర్చల తర్వాత కేసీఆర్ నిర్ణయాన్ని ప్రకటించారు. రేపు ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందీనగర్ నివాసానికి కేసీఆర్ చేరుకుంటారు. అక్కడే ఆయన సిట్ విచారణను ఎదుర్కొంటారు. తొలుత ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణకు అనుమతించాలంటూ సిట్ అధికారులను రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ వాళ్ళు నిరాకరించడంతో ఇక ఎట్టకేలకు నందీనగర్లోని ఆయన నివాసంలో సిట్ విచారణను ఎదుర్కోబోతున్నారు. రేపు సిట్ విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నేతల అడ్వకేట్స్ తో చర్చల తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఏ విధంగా చూడాలి? తొలుత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తన విచారణకు హాజరవుతారని చెప్పేసి సిట్ అధికారులకు రిక్వెస్ట్ చేశారు. కానీ సిట్ అధికారులు నిరాకరించారు. ఇక ఆయన నందీనగర్ లోనే విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలు అలాగే నేతలు అడ్వకేట్స్ తో ఎలాంటి చర్చలు జరిగాయంటారు? టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశ చేరుకున్న నేపథ్యంలో ఆయన రెండోసారి నోటీసులు అందుకున్న తర్వాత సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా సిట్ నోటీసులు ఇచ్చిన క్రమంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తను అందుబాటులో ఉంటానని చెప్పారు. కానీ హైదరాబాద్ నగర పరిధిలో ఎక్కడైనా మీరు సూచించిన ప్లేస్లో మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 65 ఏళ్ళు పైబడిన వ్యక్తి ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేయడానికి, అది కూడా హైదరాబాద్ నగర పరిధిలో విచారణ చేయడానికి సిద్ధమని సిట్ అధికారులు ముందుగా నోటీసులు జారీ చేశారు. దానికి రిప్లై ఇచ్చారు కేసీఆర్. తాను ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంటాను, సిట్ విచారణ ఎదుర్కోవడానికి తను సిద్ధంగా ఉన్నాను, దానికి సంబంధించి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నిజాయితీగా విచారణ జరిపితే తను ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అందుబాటులో ఉంటానని ఆయన సిట్కు రిప్లై ఇచ్చారు. కానీ సిట్ మరొకసారి నోటీసులు జారీ చేసి హైదరాబాద్ నగర పరిధిలోనే మీరు విచారణకు హాజరు కావాలని ఉంటుంది, మీ చిరునామా నందీనగర్లో కానీ లేదా మరొక ప్లేస్లో కానీ తను విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కొన్ని సాంకేతికపరమైన పరికరాలను కూడా ఉపయోగించవలసి ఉంటుంది, అది ఎర్రవెల్లికి షిఫ్ట్ చేయడం సున్నితమైన అంశంగా ఉంటుంది, సున్నితమైన పరికరాలు అక్కడికి షిఫ్ట్ చేయడం కుదరదు, కాబట్టి ఖచ్చితంగా మీరు నందీనగర్లోనే ఉండాలని సూచించారు. సో ఇప్పుడు నందీనగర్కు సంబంధించిన విచారణకు ఆయన వస్తారా లేదా అనేది ఉదయం నుంచి కూడా నడుస్తుంది. కానీ ఎట్టకేలకు న్యాయ నిపుణులతో ఆయన చర్చలు జరిపారు. అదేవిధంగా పార్టీ కీలక నేతలతో చర్చలు జరిపారు. కేటీఆర్, హరీష్ రావు కూడా ఉదయం నుంచి కూడా అక్కడే ఉన్నారు. తుది నిర్ణయం కేసీఆర్ తీసుకున్నట్లు సమాచారం. ముందు ఇచ్చిన నోటీసుల క్రమంలోనే సిట్ విచారణకు తను సహకరిస్తాను, అది ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో వస్తే ఖచ్చితంగా విచారణలో పాల్గొంటానని చెప్పిన నేపథ్యంలో ఇక విచారణ నుంచి వెనక్కి తగ్గితే రాజకీయంగా అది బాగోదు, ఎట్టి పరిస్థితుల్లో సిట్ విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులను కూడా సన్నాహాలు చేయడానికి రేపు విచారణ సందర్భంగా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసనల ప్రదర్శనలు చేయడం, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, అదేవిధంగా డివిజన్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళందరినీ కూడా తెలంగాణ భవన్కు రమ్మని చెప్పారు. అదేవిధంగా విచారణ సందర్భంగా భారీ ఎత్తున హైదరాబాద్లో జన సమీకరణ చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తంగా నిరసనలు తెలియజేయాలని పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. ఆ పిలుపుని ఇప్పటికే కీలకమైన నేతలు కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం చేసి ప్రకటించారు. సో ఇక విచారణకు హాజరవుతారు కేసీఆర్ అని చెప్పారు. కానీ ముందుగా ఆయన కోర్టుకు వెళ్తారు, కోర్టు నుంచి వెసులుబాటు తెచ్చుకుంటారు. విచారణకు మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో తనను హఠాత్తుగా రేపు మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు హాజరు కావాలని చెప్పడం సరికాదు. తను ఇచ్చిన జవాబుకు తను చాలా సంవత్సరాలుగా ఎర్రవెల్లిలో ఉంటాను, గతంలో మంత్రులు కూడా తన వద్దకు వచ్చి ఇన్వైట్ చేశారు, అదేవిధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానిస్తూ కూడా మంత్రులకు చిరునామా దొరికింది, పోలీసులకు ఎందుకు చిరునామా దొరకలేదంటూ కూడా ఆయన ఒక ప్రశ్న లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఎందుకు నందీనగర్ చిరునామానే ప్రాతిపదికకు తీసుకుంటున్నారు? ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తను ఉంటున్నాను తెలుసు, అధికారికంగా మంత్రులు ఆహ్వానించడానికి వచ్చినప్పుడు పోలీసులకు తన చిరునామా ఎందుకు తెలియడం లేదు? గోడకు ఎలా అతికిస్తారు? మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు పిఏకి ఇచ్చారు, రెండవసారి నోటీస్ ఇచ్చినప్పుడు పిఏ అందుబాటులో లేకుంటే ఒకవేళ ఎవరైనా పార్టీకి సంబంధించిన నేతలను సంప్రదించాలి, అందుబాటులో ఉన్న నేతలను సంప్రదించి ఎవరైనా నోటీస్ తీసుకోవడానికి నందీనగర్కు రమ్మన్నా వస్తారు. కానీ అది కేసీఆర్ గోడకు అతికించడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సభలో కీలక భూమిని పోషించిన కేసీఆర్ పట్ల ఇంత దురుసుగా వ్యవహరించడం కరెక్ట్ కాదని బీఆర్ఎస్ శ్రేణుల నుంచి
తీవ్ర విమర్శలు ఎదురైనప్పటికీ ఇది రాజకీయ నిర్ణయం, పోలీసులు తీసుకునే నిర్ణయం కాదు. కేసీఆర్ని విచారణకు పిలవాలన్నా, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు జరపాలంటే ఖచ్చితంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్న తర్వాతనే కేసీఆర్కు నోటీసులు అందిస్తారు. ముఖ్యమంత్రి అమెరికాలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాతనే పోలీసులు నిర్ణయం తీసుకుంటున్నారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేసే క్రమంలో, నోటీసులు ఇచ్చే క్రమంలో ఖచ్చితంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్న తర్వాతనే పోలీసులు ముందడుగు వేస్తారు. ఆ మేరకే ఇప్పుడు ముందడుగు వేశారు. ఆయన విచారణకు కూడా రెండోసారి పిలిచారు. అది రేపు మధ్యాహ్నం 3 గంటలకు రావాలని కూడా చెప్పారు. ఆల్మోస్ట్ నందీనగర్ నివాసంలోనే ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు పోలీసులకు కొద్దిసేపట్లో ఆయన అధికారికంగా కూడా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఇంకొక వర్షన్ ఏంటంటే, ఒకవేళ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, తను ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు హాజరు కావడానికి వెసులుబాటు కల్పించాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి అక్కడి నుంచి వెసులుబాటు తీసుకొచ్చుకొని మొత్తం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 11 ముగిసిపోయిన తర్వాత విచారణకు హాజరైతే ఏ విధంగా ఉంటుందన్న అంశాన్ని కూడా చాలాసేపు న్యాయ నిపుణులతో చర్చించారు కేసీఆర్. కానీ ముందుగానే తను విచారణకు సహకరిస్తానని పోలీసులకు తొలిసారి నోటీస్ అందిన క్రమంలోనే ఆయన రాతపూర్వకంగా ఆయన సమాచారం ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. దీని పట్ల వెనక్కి తగ్గేది లేదు. అసలే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. కేసీఆర్ లాంటి వ్యక్తికి నోటీస్ ఇవ్వడం పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుంది, రాజకీయంగా ఉపయోగపడుతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ని ఈ విధంగా టచ్ చేసినా అది పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకోవచ్చని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి రాత్రి కానీ లేదా ఉదయం కానీ బయలుదేరి నందీనగర్కి వచ్చి నందీనగర్లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో, కీలక నేతలతో చర్చలు జరపడం, అదేవిధంగా తెలంగాణ భవన్లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వస్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 10 గంటల నుంచి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరగడం, అదేవిధంగా ర్యాలీలు చేయాలని చెప్పడం, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం, ఇదంతా కూడా పొలిటికల్గా యూజ్ చేసుకోవాలి. కేసీఆర్ని పిలిస్తే ఏ విధంగా తెలంగాణ స్పందిస్తుంది, ఏ విధంగా తెలంగాణ సమాజంలో ఒక అలజడి మొదలవుతుంది, ఆందోళనలు మొదలవుతాయనేది బయటికి చెప్పాలి. ఈ విధంగా తెలంగాణ సమాజాన్ని ఒకవైపు తిప్పాలనేది బీఆర్ఎస్ అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అది అధికారికంగా కొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది.